హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీతో నా చైల్డ్హుడ్ మెమొరీ అయితే గుర్తుకొచ్చింది, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనిపించింది. అందుకోసమే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏంటిది అంటే, నేను 6th to 10th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఒక 5-6 మెంబర్స్ కలిసి మా చేతులతో మట్టి వినాయకుడిని చేసి వినాయకుడికి 9 days అయితే అంగరంగ వైభవంగా మంచి పూజలు అయితే జరిపించేది. మేము హాస్టల్లో ఉండేది. హాస్టల్లో ఉన్నా కూడా మా టీచర్స్ మాకు సపోర్ట్ చేసి ఒక అయ్యగారిని పిలిపించి, అంటే మేము కష్టపడి మంచిగా దేవుడిని అయితే రెడీ చేసేది. అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు కొంచెం టైం ఇచ్చేది. మేము ఒక 5-6 మెంబర్స్ కలిసి అట్లయితే రెడీ చేసిన తర్వాత దేవుడు వినాయక చవితి రోజు దేవుని ప్రతిష్ఠించి ఆ 9 days అయితే మస్తు మంచిగా పూజలు అయితే చేసిన తర్వాత 9th day మా దగ్గర ఉన్న పాకాలకి వెళ్ళి అయితే నిమజ్జనం అయితే చేసేది. కానీ అప్పటి మెమోరీస్ గుర్తుకొస్తే ఎంత బాగుంటుంది తెలుసా. అసలు ఆ రోజులు అనేవి మళ్ళీ రావు అట్లా అయితే అనిపిస్తుంది. కానీ అప్పుడు ఎంత బాగా చేసేది తెలుసా. మార్నింగే లేచి ఆ చల్ల నీళ్ళు స్నానం చేసి ఆ దేవుడికి పూజ చేసి, అసలు అప్పుడు ఏం మనకు తెలియకున్నా, అంటే 6th to 10th ఎట్లా ఉంటుంది చెప్పండి, కొంచెమే తెలుస్తాయి అన్నీ. కానీ ఆ తెలియని టైంలో అసలు ఎంత బాగా పూజలు చేసేది అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు అయితే అది నాకు గుర్తుకొచ్చింది. ఇంతకీ అసలు మీలో ఎవరైనా ఆ చైల్డ్హుడ్లో అట్లా చేసిన వాళ్ళైతే ఉన్నారా? అంటే మీ చేతులతో గణేశుణ్ణి చేసి మీరు పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీ చేతులతో చేస్తారా లేకపోతే నార్మల్గా బయట కొనుక్కొచ్చి పూజలు చేస్తారా అనేది మన కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఉంటున్నా, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.